గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యేగా నజీర్ గారు ఉన్నారు అంటే ఎంతోమంది పోరాటాలు కూడా చేసి ఉంటారు. ఎందుకంటే అప్పుడున్న వైసీపీ పార్టీతో పోరాడడం తూర్పు నియోజకవర్గంలో అంటే మామూలు విషయం అయితే కాదు. ఎన్నో కేసులు పెట్టించుకొని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారిని అప్పుడు ఎమ్మెల్యేనే కూడా మాట్లాడే విధంగా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో జమీర్ పఠాన్ గారు. అయితే ఆయన వచ్చి మైనారిటీ విభాగ అధ్యక్షులుగా తూర్పు నియోజకవర్గానికి ఉన్నారు. మరి క్లస్టర్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. మరి చూద్దాము, మరి ఒకసారి ఇదే ఫస్ట్ టైం మరి మన 6R9 న్యూస్ అయితే మాట్లాడటం అయితే ఇలా కూర్చొని మాట్లాడితే ఫస్ట్ టైం అడిగి తెలుసుకుందాం. సార్, అసలు మైనారిటీ విభాగ అధ్యక్షులుగా ఉన్నారు అంటే అందులో ఏమేమి వస్తాయి? అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏదైతే ఫైనాన్షియల్గా కావచ్చు, మరోపక్క వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో వాటి గురించి కావచ్చు, అనేక రకాలుగా ఏదైనా ముస్లిం సంక్షేమం, ముస్లిం అభివృద్ధి అనే ఒక పందాకు సంబంధించినటువంటి విభాగం ఈ మైనారిటీ విభాగం అనేది. అయితే దాని కొరకు గతంలో ఏదైతే 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చీకటి పాలనలో మైనారిటీలు ముఖ్యంగా అణిచివేతకు గురికాబడ్డారు. ఎందుకంటే ఎన్నో ముస్లిమ్స్కు సంబంధించినటువంటి స్కీమ్స్ను పక్కన పెట్టేయటం, ముఖ్యంగా దుల్హన్ పథకం కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, రోష్ని కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి పథకాలు అప్పుడు తొంగలో దొక్కినటువంటి వైనం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే వాటిపై గొంతెత్తటం, అలాగే జనాల్ని చైతన్యపరచడం, ఏవైతే మేము కోల్పోయామో అవి వాళ్ళకి గుర్తు చేయటం, తద్వారా తెలుగుదేశం పార్టీకి మరి సానుకూలంగా ఎప్పటి నుంచో ఉన్న ముస్లింలు ఆదమరచి 19 నుంచి 24 దాకా ఒక అవకాశం అనే ధోరణిలో మరి ఆనాడు తండ్రిని చూసి కొడుకుని పట్టం కట్టారని ఒక భావనలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ముస్లింలకు మొదటి నుంచి కూడా మరి ప్రతి విషయానికి రాజకీయ భవిష్యత్తు కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, ఇవన్నీ మనకు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక మళ్ళా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటం అనేదే ఆ యొక్క విభాగం ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే మా టీం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు టౌన్ కమిటీ ఒక 15 మంది, అలాగే ప్రతి డివిజన్లో 2 సభ్యులు, ఇట్లా అందరినీ ఏకం చేసుకొని లోకల్గా ఉన్నటువంటి సమస్యలతో పాటు మరి రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ప్రతిదానిపై కూడా మరి పోరాటాల ద్వారా జనాల్ని చైతన్యపరుస్తూ వాళ్ళని మరలా టీడీపీ వైపు ఆకర్షితులుగా చేసినటువంటి కార్యక్రమాలు చాలా తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారు మరి ఆయన గైడ్ చేస్తూ మరి ఉన్నటువంటి లోటుబాట్లను మాకు ఆదేశాలు ఇస్తూ మాకు కూడా స్వతంత్రంగా ఏదైతే కమ్యూనిటీ కొరకు కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు పోరాడేటువంటి ఒక స్వేచ్ఛను కలిగించారు. కాబట్టే మేము నియోజకవర్గం వ్యాప్తిగా ఎన్నో పోరాటాలు చేసి అటు లోకల్లో ధీటుగా అప్పటి ప్రత్యర్థులను ఎదుర్కోవటం కావచ్చు, మరోపక్క మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొంతుని తీసుకెళ్లే క్రమంలో మా ఎమ్మెల్యే గారితో కలిసి, అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నసీర్ గారితో కలిసి ఈ పార్టీ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు అవటం అనేది అప్పట్లో జరిగినటువంటి సందర్భం. మీరు క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా, అసలు క్లస్టర్ ఇన్ఛార్జ్ అంటే ఏంటి? ఎందుకంటే వార్డు ప్రెసిడెంట్లు ఉన్నారు, అసలు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏమేం చేస్తారు? క్లస్టర్ ఇన్ఛార్జ్ వల్ల వార్డు ప్రెసిడెంట్కే కానీ ఎమ్మెల్యే గారు కానీ మధ్యలో ఉన్న మీ ఇన్ఛార్జీల బాధ్యతలు ఏంటి? ముఖ్యంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 20 నుంచి 25,000 ఓటర్లకు ఒక క్లస్టర్ అనే ఒక సిస్టమ్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది 2024కు ముందు. అయితే జనాభా ప్రకారం ఓటర్ల ప్రకారం మన నియోజకవర్గానికి అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఓటింగ్ సరళిని బట్టి ఒక 12 మంది క్లస్టర్లని ఎంచుకోవడం జరిగింది. ఈ క్లస్టర్ యొక్క నేను క్లస్టర్ నెంబర్ 4, నాకు సంబంధించి
తూర్పులోని 10-11 డివిజన్లు నా పరిధిలోకి వస్తాయి. దాదాపు 21 బూతులు, పోలింగ్ బూతులు దాంట్లో ఉంటాయి. అంటే నాకు వచ్చేసేసి 2 వార్డ్ ప్రెసిడెంట్లు, 4 యూనిట్లు. యూనిట్ అంటే 5,000కు ఒక రిప్రజెంటేషన్ అనమాట. అట్లాగా బిఎల్ఏలు 1000 మందికి ఒక బిఎల్ఏ. ఇట్లా చైన్ సిస్టమ్ లాగా కింద స్థాయి నుంచి క్లస్టర్ వరకు. అయితే ఈ క్లస్టర్ అనే బాధ్యత అటు ఎన్నికల సమయంలో ఒక ప్రణాళికను రూపొందించుకొని జనాల్లోకి మరి ఏదైతే ప్రచార ఆర్భాటాలు ఉంటాయో వాటిని జనాల్లో తీసుకెళ్ళటం. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నాం. అయితే ఈ అధికారంలో ఉన్నప్పుడు క్లస్టర్ యొక్క బాధ్యత ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం. తల్లికి వందనం చాలా గొప్ప కార్యక్రమం, చాలా గొప్ప పథకం. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 10,000 కోట్లు ఒక సంక్షేమానికి ఉపయోగించడం అనేది ఒక్క పథకంతోనే 10,000 కోట్లతో ఏదైతే ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. ఇది జనాల్లోకి తీసుకెళ్లడం అనేది చాలా మంచి అవసరం. ఇట్లా ఏదైతే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఉంటాయో వాటిని జనాల్లో ప్రతి ఒక్క గుమ్మం ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత, ఒక ప్లానింగ్ ఇవ్వటం అనేది క్లస్టర్ యొక్క బాధ్యత. ఈ క్లస్టర్ అనే నేను ఉన్నటువంటి 2 వార్డుల్లో ఉన్నటువంటి వార్డ్ ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలు వాళ్ళందరినీ ఏకం చేసి నాకేదైతే ఆదేశాలు వస్తాయో మా ఎమ్మెల్యే గారి నుంచి అవి వాళ్ళకి పంచుతూ పనిని విభజించి 20,000 మంది బాధ్యత నాపై ఉంటే నేను 5,000 చొప్పున యూనిట్ల ఇన్ఛార్జీలకు అప్పచెప్పి వారు 1,000 చొప్పున బిఎల్ఏలకి, అంటే మనకు ఈజీ ప్రాసెస్ దిశగా పని చేసుకోవటం, ప్రతి ఒక్క విషయం కూడా జనాల్లోకి తీసుకెళ్ళటం. మరోపక్క ఎవరైతే మరి అర్హులై ఉండి ఏ సంక్షేమానికి ఎవరు అర్హులై ఉండి కూడా పొందలేకపోతున్నారో వాళ్ళని కూడా విచారించి వాళ్ళకు సంబంధించినటువంటి పనులు, ఇప్పుడు వితంతు పింఛన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, కొంతమందికి అందట్లా కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని సరిచేస్తూ సచివాలయాలని చూసుకుంటూ, మరోపక్క రేషన్ షాపులు ఇవన్నీ జనాలకి లోకల్గా ఉన్నటువంటి ఏదైతే నా సరౌండింగ్లో ఉన్నటువంటి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది పార్టీ ఆదేశం. అట్లాగే మా ఎమ్మెల్యే గారి కూడా ఆకాంక్ష, ఆదేశం. దాంట్లో భాగంగానే మనం ఆ విధంగా పనిచేసుకుంటూ ఉండాల్సినటువంటి బాధ్యత ఒక క్లస్టర్ అది. మనం అసలు అపోజిషన్ వాళ్ళని అనడం అనేది రాజకీయ అండం తీసేద్దాం, ఓపెన్గా మాట్లాడడం. అసలు గతంలో ఈ గుంటూరు వ్యవస్థ నిజంగా ఎలా ఉంది అంటే ఒక సామాన్యుడిగా మాట్లాడండి, పార్టీ పరంగా వద్దు. ఖచ్చితంగా చెప్తానండి. గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే అనేది లేకుండా ఉన్నటువంటి మాట ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయితే మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీ నుంచి 2 దఫాలుగా శాసనసభ్యుడిగా అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారు మరి నగరం 10 సంవత్సరాలు ఆయన చేతిలో ఉంటే మొదటి 5 సంవత్సరాలు అధికారం లేదని జనాల్ని మభ్యపెడుతూ కాలువల చుట్టూ ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ లాగా రోజు తిరుగుతూ పబ్బం గడిచేసి టైంపాస్ చేసేసి తర్వాత 2వ విడతలో కూడా ఆయన్ని ప్రజలు మరి గెలిపించారు. ఆ హవాలో అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు, ఏదైనా సరే 2వసారి కూడా ఆయనే శాసనసభ్యుడు ఒప్పుకోవాలి. ఏది వైసీపీ పార్టీ తరఫున 19లో. అయితే అధికారం ఉండి తాను శాసనసభ్యుడిగా ఉండి కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆయన మిగిలాడు. మనం సాక్షాత్తు మన మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో చూసాం. ₹1,00,000 పని కూడా చేయించలేకపోతున్నానని తానే స్వయంగా చెప్పాడు. అంటే ఇవాళ నగరం అంతా రోడ్లు కావచ్చు, మరి వివిధ రకాల కాలువలు, డ్రైన్లు, మరోపక్క హాస్టళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. మీరు ఈ 10 నెలల కాలంలో 10 సంవత్సరాల కాలంలో నోచుకొని అభివృద్ధిని గుంటూరుకి 10 నెలల్లో మా శాసనసభ్యులు మా పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహాయ సహకారాలతో పూర్తి చేశారనేది
స్పష్టంగా కానొస్తున్నటువంటి సందర్భం. ఏరియాస్ అని చూపిస్తారు మరి. తప్పకుండా చెప్పారు కదా అప్పట్లో ఇలా ఉన్నాయి అని చెప్పి, మరి ఇప్పుడు బాగున్నాయి ఇది ప్రూఫ్ ఎమ్మెల్యే గారు అనేది మాకు చూపిస్తారు దగ్గరుండి చూపించడం ఉంది. ఇప్పుడు మీరు సుద్దపల్లి డొంక రోడ్డు చూసుకోండి, అసలు అది దశాబ్దాల నుంచి ఏది మన ఇక్కడ మెయిన్ బారాయిమాం పంజాకాడ నుంచి సుద్దపల్లి డొంక లోపల దశాబ్దాల కాలం నుంచి అది మెటల్ రోడ్డు. అయితే దాన్ని వచ్చి రాగానే ఆయన యుద్ధ ప్రాతిపదికన దాన్ని తారు రోడ్డు దాదాపు ఎంత పొడుగుందో అంత పొడుగున ఆ తారు రోడ్డు వేయించినటువంటి పరిస్థితి. మరోపక్క మీరు ఈ మన ఎక్కడో కాదు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఏదైతే రైతు బజార్ కావచ్చు, ఇటుపక్క పాదగుంటూరు పోలీస్ స్టేషన్, ఇటుపక్క స్టేడియం, ఇవన్నీ సరౌండింగ్ రోడ్స్. అవి నేను చెప్పేవి కాదు, మీకు బాగా తెలుసు. ఇటు బస్ స్టాండింగ్ బ్యాక్ సైడ్ కావచ్చు. డెవలప్మెంట్ గురించి అయితే మీరు చెప్తున్నారు. ఈరోజు నేనే ఒక సవాల్గా అడుగుతా. ఓకే, మరి అక్కడున్న చేపల మార్కెట్ ఎలా ఉందంటే ఈస్ట్లో దుస్థితి చూస్తుంటే నేను నిన్న స్వయాన చూశాను. ఒక శ్మశానంలో అయితే ఉండొచ్చు అక్కడకంటే. ఓకే మరి అక్కడున్న ప్రజలు చేసుకునే మార్కెట్ ఎలా పరిస్థితి? ఇప్పుడు ఆ మార్కెట్ విషయానికి వచ్చేసేటప్పటికి ముఖ్యంగా అక్కడ చిరు వ్యాపారులు అత్యధికంగా ఉండారు. అయితే దానికి సంబంధించినటువంటి ప్రణాళిక కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలు కూడా, ఎందుకంటే అటుపక్క మార్కెట్ వెస్ట్లో ఉంటుంది, ఇటుపక్క ఈస్ట్లో ఉంటుంది కాబట్టి అందరూ కలిసి ఎంపీ గారితో కలిసి ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. అయితే చిరు వ్యాపారుల అభ్యర్థన మేరకు ఆ పని అనేది కొంచెం ప్రొలాంగ్ అయింది తప్ప అక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోతాం, కొంచెం మాకు సమయం కల్పించి మీరు ప్రారంభించండి అని వేడుకుంటున్నారు కాబట్టి కొంచెం ఆగాల్సి వస్తుంది. అయితే ఖచ్చితంగా ఇటు మన పీవీకే నాయుడు మార్కెట్ కావచ్చు, మీకు తెలిసినటువంటి విషయం, పెద్ద దాదాపు 500 షాపులతో ఒక పెద్ద కాంప్లెక్స్ అక్కడ వెలవడబోతుంది. మా పెమ్మసాని గారు దానికోసం చాలా కృషి చేస్తున్నారు. అట్లాగే ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు రోడ్లే కాదు, అటు భవనాలు కావచ్చు, పెద్ద పెద్ద మరి ఏదైతే పేదలకు కూడా జీవనోపాధి కలిగించే విధంగా అనేక రకాలైనటువంటి కొత్త ప్రణాళికలు తీసుకురాబోతున్నారు అనేది మీరే చూడబోతారు ఒక్క సంవత్సరంలో దాదాపు. సార్ ఇంకోటి ఏంటంటే పాత ఎమ్మెల్యే ఎవరైతే వైసీపీలో ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారి మీద ఒక గాసిప్ నడుస్తుంది. ఏంటంటే గుట్కా వ్యాపారం అనేది నడిచింది. ఇది కాకుండా కాంట్రాక్ట్ మున్సిపల్ పరిధిలో ఏమొచ్చినా వాళ్ళ కొడుకు లేకపోతే వాళ్ళ తమ్ముడి పేరు మీద ఏం చేసుకున్నా మిగతా వాళ్ళు చేయడానికి లేదనేది కూడా నానుడి ఉంది. అది ఎంతవరకు వాస్తవం? దీని గురించి కొంచెం క్లుప్తంగా. గతంలో సాక్షాత్తు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లే తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. మనకు పెద్దగా ఉదాహరణలు అవసరం లేదు. అయితే అప్పట్లో టౌన్ మొత్తం కాదు, వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా జరిగినటువంటి చర్చ, శాసనసభ్యులు వారి యొక్క కుమారుడు, వారి యొక్క అల్లుడు, వాళ్ళ బామ్మర్ది, ఇట్లా రకరకాలుగా వాళ్ళ ఫ్యామిలీ కాంబినేషన్లోనే మరి కాంట్రాక్టులు అనేవి చెందినాయి అని చెప్పేసి స్వయాన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లే మరి కార్పొరేషన్లో సైతం తిరగబడినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అవును, వచ్చేసారు దాదాపు అందరూ వచ్చేసారు. ఎందుకు వచ్చారంటే మరి వాళ్ళు చెప్పే ధోరణి ఏంటంటే మాకు ఆ పార్టీపై నమ్మకం లేదు, నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకి మంచి చేసే ఉద్దేశాలు అయితే పార్టీలో కానీ పార్టీ నాయకుల్లో కానీ లేవు అని చెప్పి సాగుతో మరి వాళ్ళు రావడం అయితే జరిగింది. ఇక ప్రజలు అనేది చూస్తూ ఉన్నారు, ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కటేనండి, ప్రజలు అనేది చాలా తెలివైన వాళ్ళు, ప్రతిదీ గమనిస్తారు. కాబట్టే ఎక్కడ 151 ఎక్కడ 11 మరి చూడండి ఎంత వేరియేషన్ జనం చూపించారో. ముందు ఈ యొక్క చీకటి పాలనని తొలగించాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టే ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నారు, అది ఓకే. కాకపోతే ఆ టైంలో పబ్లిక్ ఏమనిపించిందంటే ముందు ఈ చీకటి పాలనని పారదోలాలి అని చెప్పేసి వైసీపీ పార్టీని తీసుకెళ్ళి గంగలో ముంచినటువంటి తీరు మనం చూసాం. అది ఇవాళ పబ్లిక్ యొక్క బలం. ఇంకో ఫైనల్ ఏంటంటే
ఇప్పుడు ఒక్క అవకాశం అనేది గతంలో ఇచ్చారన్నారు. మరి ఎమ్మెల్యే గారు అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల మీద అయితే నజీర్ గారు తిరిగారు. మరి ఈ రోజున ఈస్ట్లో ఎమ్మెల్యే గారి దూకుడు ప్రజల సమస్యల మీద ఎక్కువగా ఉంది. ఏ నియోజకవర్గంలో గుంటూరులో లేని విధంగా కూడా ఇక్కడ నడుస్తుంది అనేది అయితే వినపడుతున్న విషయం. ఇది ఓన్లీ మీడియా పరంగానే అంటున్న మాట, లేదా అసలు గ్రౌండ్లో పనులు ఎలా జరుగుతున్నాయి? మీరు ప్రతిరోజు ఆ రోజు ఈరోజు అని కాదు, ఆదివారం అని కాదు, ఒక్క మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు తప్ప, ఎందుకంటే ఆయన ఆర్భాటాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఆ రోజు ఎవరికి కానరారు. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు ఈ సంబరాలు చేసుకోవడం అలాంటివి. ఆ ఒక్కరోజు మినహాయిస్తే మీరు రాండి, ప్రతిరోజు ఆఫీస్లో ఉండండి, మీరే చెప్తారు. ఇవాళ ప్రజా దర్బార్లు పెట్టి, ప్రజా దర్బార్లే కాకుండా మరి పొద్దున్నుంచి సాయంత్రం దాకా, రాత్రికి కూడా కొన్నిసార్లు 11 దాకా కూడా మరి భోజనాలు సైతం అక్కడ ఆఫీసులోనే భుజించి మరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడంటే ఇవాళ నేను చెప్పే విషయం అంటే కాదు. ఇవాళ మీరు ఏకంగా పబ్లిక్నే కేవలం ప్రజలను అడిగి తెలుసుకుంటే సరిపోతుంది. ఇవాళ మా ఎమ్మెల్యే గారి అటాచ్మెంట్ ఏ విధంగా నియోజకవర్గ ప్రజల్లో అల్లుకుపోయిందంటే ప్రతి చిన్న విషయం ఆ స్వతంత్రం కూడా ఆ ప్రజలకు కల్పించడం అనేది ఒక నాయకుడి గొప్పతనం అని చెప్పేసి మనం కూడా భావించాలి. ఎందుకంటే ఇవాళ రేషన్ బండి అంటే గతం బళ్ళు తీగ ముందు రేషన్ బండి రేషన్ వేయట్లేదన్నా రెస్పాండ్ అయ్యే వ్యక్తిత్వం, మరోపక్క మంచినీళ్ళు రావట్లేదన్నా డైరెక్ట్ ఎమ్మెల్యేతో వచ్చి కలిసి చెప్పుకునే స్వతంత్రం పబ్లిక్కి, మరోపక్క ఏదైనా స్టేషన్లో చిన్న విషయమైనా ఇది అన్న అని చెప్తే ఆయన స్పందించి వాళ్ళని మందలించే యొక్క తీరు, మరోపక్క జీజీహెచ్లో ఏదైనా అవసరం అయితే అసలు ప్రతి చిన్నదానికంటే మీరు అర్థం చేసుకుని పెద్ద ఏంటి ఎందుకు చేసి పెట్టాడు అనేది. చెప్పేది ఎలా ఉందంటే దేవునికి భక్తుని మధ్యలో పూజారి అక్కర్లేదు, ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలకి ఎమ్మెల్యే గారికి మధ్యలో ఏ నాయకులు అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చాను డైరెక్ట్ కంపల్సరీగా. అట్లాగని నాయకుల్ని కూడా గౌరవించుకుంటూ వాళ్ళకు కూడా చెప్పుకుంటూ డైరెక్ట్గా వచ్చిన ప్రజానికానికి కూడా పనులు చేసి పెడుతూ ఇవాళ కేవలం ఒక్కటేనండి, ఏ నియోజకవర్గంలో ప్రజలైనా కోరుకునేది ఒక్కటే, మాకు ఒక సమస్య ఉంది, మా సమస్య ఎవరికి చెప్పుకోవాలా, శాసనసభ్యుడికి చెప్పుకోవాలా. కొన్ని చోట్ల ఆ శాసనసభ్యులు అందుబాటులో ఉండరు, ఉన్నా స్పందించరు అనే రకరకాలుగా ఉంటాయి. అవి మనకు అనవసరం అనుకోండి. అయితే నేను స్వతహాగా మా కళ్ళతో చూసి మేము కూడా ఆఫీస్లో ఉండేవాళ్ళం కాబట్టి ఈ ప్రతి ఒక్కటి భార్యాభర్తలు అరుచుకున్న బయటికి వెళ్లకుండా, పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి పరిష్కారం చేసుకుని వెళ్తున్నటువంటి తీరు చాలా ముచ్చటగా ఉంటుంది. ఖచ్చితంగా జనాలు ఎలాంటి శాసనసభ్యుడు కావాలని చెప్పేసి కోరుకున్నారో, మరీ ముఖ్యంగా గుంటూరు ఒక మైనార్టీ నియోజకవర్గం, ఇటు మైనార్టీ సోదరులకు కావచ్చు, ఇటు బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల ప్రజలకు కూడా సమానంగా చూసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యను కూడా తన సమస్యగా భావించి తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే బహుశా అంటే మాకు తెలిసి గుంటూరు తూర్పు నియోజకవర్గం, గుంటూరు జిల్లా అని చెప్పేసి భావిస్తున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ప్రతి సమస్యని కూలంకషంగా క్లుప్తంగా మాకు చెబుతూ ఏం పోరాటాలు జరిగిన ఎమ్మెల్యే గారి గురించి ఇంత క్లుప్తంగా చెప్తున్నారంటే అంటే మీకు కూడా స్టేట్ కమిటీలో ఏదన్నా వర్క్ ఇస్తే బాగుంటుంది అనే విధంగా అయితే మీది ఉంది. ఎందుకు అనంటే ఇంత విధంగా మైనార్టీ నుంచి కానీ ఇప్పుడున్న నియోజకవర్గాల సమస్యల గురించి కానీ గతంలో జరిగిన అవినీతే కానీ చెయ్యని పనులు పఠన్ గారు చెప్పినది మనకి ఎన్నింటిలో జరిగిన ఏదైతే రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజే కానీ ఒక పక్కన అసలు ప్రజల సమస్యలనే కానీ అసలు గుంటూరు 20 సంవత్సరాల కిందటి నుంచి ఎలా ఉండి గుంటలూరుగా అయిపోతూ ఉందో, ప్రజలు దేనికోసం ఆశిస్తున్నారో ఆ ప్రజా తీర్పు అనేది వచ్చి ఈ రోజున ఒక ప్రజానాయకుడు, చదువుకున్న వ్యక్తి, ప్రజా సమస్యలు అడుగడుగున గుంటూరులో ఏ మూల ఏది ఉందో తెలిసిన వ్యక్తి, ప్రజల సమస్యల మీద ఎప్పుడు పార్టీ ఆఫీసు ఏ నియోజకవర్గం నిండని విధంగా ప్రజలతో నిండి ఉంటుంది. డైరెక్ట్గా ప్రజలే నాయకుడి దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకునే విధంగా ఆయన వెంటనే ఆఫీసులో వాళ్ళకి అందుబాటులో ఉండడము, వార్డు నిజంగానే వర్కులు నడుస్తున్నాయా లేదా, ఎంతవరకు నిదానంగా నడుస్తున్నాయా, ముమ్మరంగా నడుస్తున్నాయనే విధానంగా చూసుకోవడమే కానీ అసలు ఎవరు అవినీతి చేశారనేది చూసుకోకుండా ముందు తానేం చేయాలి నియోజకవర్గానికి అని చేసే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు ఎమ్మెల్యే నజీర్ అని కూడా పఠాన్ గారు చెప్పడం అయితే విన్నాం. మరి కెమెరామెన్ వలీతో శ్రావణి 6R9 న్యూస్.